చీమ ఒకరోజు ఆహారం కోసం నది పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంది. నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది. చెట్టుపైన ఆహారం దొరుకుతుందేమో అని చెట్టు ఎక్కింది. కొమ్మపైన తిరుగుతూ ఉంది. అంతలో అనుకోకుండా కాలు జారి నదిలో పడిపోయింది. నదిలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంది. రక్షించండి, రక్షించండి, కొట్టుకుపోతున్నా, నీటిలో కొట్టుకుపోతున్నా, రక్షించండి, రక్షించండి. అయ్యో పాపం, చీమ నీళ్లల్లో పడిపోయింది. ఉండు, నేను నిన్ను రక్షిస్తాను. కొద్దిగా ఓపిక పట్టు, కంగారు పడకు. రక్షించండి, రక్షించండి. ఈ చీమను ఎలాగైనా రక్షించాలి. ఒక ఆకు తెంపుతాను, చీమ దగ్గరలో వేస్తా. ఇదిగో చీమ, ఈ ఆకును నీకు దగ్గరగా వేస్తున్నాను. నువ్వు ఎలాగైనా కష్టపడి ఆకుపైకి ఎక్కు. అప్పుడు నువ్వు నీళ్లలో మునిగిపోవు. హమ్మయ్యా, ఎక్కావా? ఆకుపైన జాగ్రత్తగా కూర్చో. ఆకు గట్టుకు రాగానే దూకి గట్టుపైకి వచ్చేసేయ్. అలాగే పావురమ్మా. అబ్బా, గట్టుకు వచ్చా, గట్టుపైకి దూకేస్తా. ఓ, క్షేమంగా చేరుకున్నావా మిత్రమా? నువ్వు చేసిన సహాయం నేను ఎప్పుడూ మర్చిపోను మిత్రమా. చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి మనం మంచి స్నేహితులుగా ఉందాం. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు పావురం చెట్టుపైన కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది. అక్కడే ఒక వేటగాడు చెట్టు చాటు నుండి పావురాన్ని చూశాడు. పావురం వేటగాడిని చూడలేదు. పొద్దుగాల నుండి ఒక్క పచ్చిగాని జంతువు అని దొరకలే. ఇగో ఈ పావురం కనబడింది. దీన్ని బాణంతో కొట్టి ఇసుకపోతా. లొల్లి వేస్తే పావురం పోద్ది. పావురం ఎగరక ముందే బాణంతో కొట్టాల. అమ్మో, ఈ వేటగాడు పావురాన్ని బాణంతో కొడతాడు. పావురం ఆపదలో ఉంది, ఎలాగైనా కాపాడాలి. కాలు గట్టిగా కుట్టేస్తా. అబ్బా, మంట మంట, ఏదో కుట్టింది. ఏదో అపాయం, ఎగిరిపోవాలి. అమ్మయ్య, పావురాన్ని రక్షించాను.